Hello everyone, this is Pranita Kopla. Welcome back to my morning routine vlog. మార్నింగే ఆ సౌండ్స్ అన్నీ వినండి, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే. ఎవ్రీ మార్నింగ్ 5 o'clockకే లేయాలి నేను. అండ్ పిల్లల్ని లేపేసి ఆల్రెడీ చాహ్నా బాత్కి వెళ్ళింది అనమాట. ఆద్విక్ కూడా లేచి రెడీ అవుతున్నాడు. అంతలోపల వీళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. సో వీళ్ళకి లంచ్కి అయితే నేను దోశ చేస్తున్నా, దాంతోపాటు చట్నీ అడుగుతారనమాట ఖచ్చితంగా. చాహ్నా ఏమంత ప్రిఫర్ చేయదు కానీ బట్ స్టిల్ నేనే పెడతాను చట్నీని. జామ్ కానీ ఇట్లాంటివి పెట్టను అనమాట. ఎప్పుడైనా ఒకసారి ఓకే అంట. చట్నీ ఒక్కటే కాదు, అప్పుడప్పుడు ఎగ్ దోశ కూడా పెడతాను. కాకపోతే ఈరోజు మండే రోజు మాత్రం అసలు ఇంట్లో ఎవరం నాన్ వెజ్ తినము. పిల్లల్ని కూడా పెట్టమన్నమాట, వాళ్ళు కూడా తినరు. అందుకని నార్మల్ ప్లెయిన్ దోశ విత్ చట్నీ ఇస్తున్నా. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మిల్క్ అండ్ కార్న్ఫ్లేక్స్ తింటారు. కార్న్ఫ్లేక్స్తో పాటు ఇంకా కొన్ని ఫ్రూట్స్ అట్లా కూడా యాడ్ చేస్తాను అనమాట. ఎక్కువ హీట్ చేయను మిల్క్, లైట్గా కొంచెం ల్యూక్ వామ్ లాగానే చేస్తా. హీట్ చేస్తే ఇంకా అసలు ఎక్కువ తినరనమాట వీళ్ళు. మార్నింగ్ టైమ్స్లో మోస్ట్లీ మిల్క్ కార్న్ఫ్లేక్స్ లేదా మిల్క్ బ్రెడ్ ఇట్లానే తినేసి వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు స్కూల్ బ్రేక్ఫాస్ట్ కూడా తింటారు, అక్కడ కూడా మోస్ట్లీ ఇవే ఇస్తారు అనుకోండి. సో ఎప్పుడైనా ఒకసారి స్కిప్ చేసినట్టు అట్లా. అండ్ ఆద్విక్ అయితే పీనట్ చట్నీ చాలా ఇష్టం. వాడికి దోశ, ఇడ్లీ ఇవన్నీ అంటే బాగా ఫేవరెట్. చాహ్నాకి ఏమంత ఫేవరెట్ కాదు, బట్ ఇంకా ఆప్షన్ లేదు కదా, తింటుంది. నేను ఖచ్చితంగా తినమని చెప్తా. వీళ్ళు కూడా అయితే రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి వచ్చేసారనమాట. మార్నింగ్ బ్యాచ్ చేసి వస్తాడు. వీడు 6 o'clockకి లేస్తాడు. చాహ్నాని మాత్రం నేను 5:30కే లేపుతా, తను కొంచెం లేట్గా వస్తుంది. అండ్ వీళ్ళకి స్ట్రాబెర్రీస్ ఇష్టం. సో వీడు మాత్రం బాగా ఎక్కువ తింటాడు స్ట్రాబెర్రీస్ ఖచ్చితంగా. ఆల్రెడీ కార్న్ఫ్లేక్స్లో నేను ఫ్రూట్స్ ఉన్నవి తీసుకుంటాను అనమాట, బ్లూబెర్రీ విత్ స్ట్రాబెర్రీ ఉన్నవే. బట్ దాంతోపాటు ఇట్లా ఫ్రూట్స్ కూడా యాడ్ ఆన్ చేస్తుంటా అప్పుడప్పుడు. బనానా, స్ట్రాబెర్రీ, మళ్ళీ బ్లూబెర్రీస్ కానీ యాపిల్ ఇట్లాంటివన్నీ కార్న్ఫ్లేక్స్లోనే మిక్స్ చేసి ఇస్తుంటా. మార్నింగ్ అవే తీసుకొని వెళ్తారు. సో నేను ఇక్కడైతే పీసెస్ చేసి ఈ లంచ్ బాక్స్ పెడుతున్నా. ఈ లంచ్ బాక్సెస్ నేను కాస్కోలోనే తీసుకున్నా. ఇవైతే చాలా బెస్ట్, ఏం స్పిల్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో ఇద్దరికి ప్యాక్ చేస్తున్నా. అండ్ స్నాక్స్ సపరేట్గా ప్యాక్ చేయాలి. అండ్ డేట్స్ విత్ బిస్కెట్ పెడుతున్నా. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ అట్లా ఇస్తూ ఉంటా. అండ్ వీడైతే ఈరోజు స్నాక్స్ డిఫరెంట్గా తీసుకొని పోయినాడు. నిన్న డోరిటోస్ ఇట్లాంటివి ఉంటాయి కదా ప్యాకెట్స్, సో వాడికి ఒకటి తీసుకుందనమాట చాహ్నా. వాడు తినలేదు, స్కూల్కి తీసుకెళ్తా అన్నాడు. చాహ్నాకు ఒక్కటే బాక్స్ పెట్టా అనమాట స్నాక్స్ది. వీడు అవే తీసుకొని వెళ్ళాడు. ఫ్రంట్ జిప్లోనే పెడతా. వీడికి ఏంటంటే వాళ్ళ టీచర్ లంచ్ బాక్స్ వాళ్ళే తీసుకుంటారు, స్నాక్స్ కూడా వాళ్ళే సపరేట్గా తీసి పెట్టి ఇస్తారు. వీళ్ళు కిండర్ గార్డెన్స్ కదా, వాళ్ళు ఓన్గా అట్లా ఏం తీసుకోరనమాట. అందుకే సపరేట్గా ఒకటే ప్లేస్లోనే పెట్టాలి ఎవ్రీడే. అండ్ బస్ వచ్చేసింది పొద్దున్నే 6:30కి వస్తుంది అనమాట. కాకపోతే ఇంకా కొంచెం డిలే చేసుకుంటూ వస్తున్నారు, వింటర్ కదా, మరి పాపం వాళ్ళకు కూడా కష్టంగానే ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ 6:40 అట్లా వస్తున్నారు. మా ఇంటి ముందే బస్సు ఆగుతుంది. ఇదైతే చాలా ప్లస్ పాయింట్ నాకైతే. బస్సు అట్లా వస్తుంది అన్నప్పుడు వెళ్తా. కొంచెం ముందుకెళ్ళి కల్డిసాక్లో టర్న్ చేసుకొని వస్తుంది అనమాట. ఆ టర్న్ చేసుకొని వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోతారు. క్యూలో ఉంటారు కదా పిల్లలు, అక్కడ ఆపేస్తారు ఒకవేళ ఎప్పుడైనా డిలే అయినప్పుడు. నాట్ రెగ్యులర్లీ, ముందే వెళ్ళి ఉంటారనమాట. వింటర్లో బస్ వచ్చిన తర్వాతనే పంపిస్తా. ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది, అప్పుడప్పుడు బయట చల్లగా కూడా ఉంటుంది. అప్పుడు బస్ వచ్చిన తర్వాతే పంపిస్తా. గరాజ్లోనే వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వామ్ వాటర్ తాగుతున్నా. జీరా వాటర్ ప్రిఫర్ చేస్తాను నేను వాటర్ ఈటిన డేలో చాలాసార్లు మీకు చెప్పా. మోస్ట్లీ జీరా వాటర్ తీసుకుంటా, లేకపోతే ప్లెయిన్ వామ్ వాటర్ అంతే. నేను లెమన్ వాటర్ అయితే తాగను. సుధీర్కి అలవాటు ఉందన్నమాట, మార్నింగే వామ్ వాటర్లో లెమన్ హనీ వేసుకొని తాగుతాడు డైలీ. అది డైలీ రొటీన్ కదా నాకు. నేను ఇది అప్పుడప్పుడు స్కిప్ చేస్తా, నార్మల్ వామ్ వాటర్ తాగుతా, లేకపోతే ఇట్లా జీరా వాటర్ తాగుతా. ఈ కెటిల్ అయితే యాక్చువల్గా మేము మిషిగన్ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యేటప్పుడు సుధీర్కి వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. సో అప్పటి నుంచి దీన్ని బాగా వాడుతుంది నేనొక్కటే. అండ్ మార్నింగే ఒక్కొక్కసారి వీళ్ళు వెళ్ళిపోయాక నైట్ వర్క్ ఎక్కుండి లేట్గా పడుకున్నాను అనుకో, ఈ టైంకి మళ్ళీ ఒకసారి వెళ్ళి పడుకొని ఒక 1.5-2 hours అట్లా పడుకొని మళ్ళీ లేసి వచ్చి నార్మల్గా ఇంకా రొటీన్ స్టార్ట్ చేసుకుంటా, లేదా అప్పుడే చేసేసుకుంటా అనమాట.
అండ్ సుధీర్కి కూడా టీ పెడుతున్నా. ఎవ్రీడే ఖచ్చితంగా టీ, లెమన్ వాటర్ ఇవైతే పక్కా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి నేను పడుకున్నప్పుడు తనే చేసుకుంటాడు, నేను ఇట్లా మేల్కున్నప్పుడు తనకు నేనే చేసిస్తాను అనమాట. జింజర్ ఖచ్చితంగా అల్లం టీనే కావాలి మార్నింగే. తన రొటీన్ మాత్రం అస్సలు మిస్ అవ్వడు. అండ్ నార్మల్గా టీ నేను ఇంతకుముందు వేరేలా పెట్టేదాన్ని, తను చేసుకుంటున్నప్పటి నుంచి తన ప్రాసెస్ ఉంటుంది అనమాట. దీని తర్వాత ఇది వెయ్యి, దీని తర్వాత ఇది వెయ్యి అని చెప్తూ ఉంటాడు. నేనైతే జింజర్ అవన్నీ ముందే యాడ్ చేస్తుండే, అంటే విత్ మిల్క్తోనే ఎవ్రీథింగ్ ముందే పెట్టేసి బాయిల్ చేసి ఇస్తుండే. అట్లా చెయ్యొద్దు, ఈ ప్రాసెస్లోనే చెయ్యి అని చెప్పి ఇట్లనే చేసిన అనమాట. తర్వాత తనకు నచ్చినట్టే తను ఒకటే తాగుతాడు. సో ఇది చేసి పెట్టేస్తే తర్వాత వచ్చి హీట్ చేసుకుంటాడనమాట తను ఫ్రెష్ అయిన తర్వాత అవెన్లో పెట్టి. సో అంత లోపల నేను కూడా వామ్ వాటర్ కూడా తాగేద్దామని. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే, నేను అందుకే ఆ సౌండ్స్ కూడా అంటే చేస్తున్న వర్క్ది నేనేం మ్యూట్ చేయలేదు, అందుకే కామ్గా ఉంటుంది. వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం గోల గోల చేసేస్తారు అసలు. సో మార్నింగే ఈ విండోస్ అన్నీ ఓపెన్ చేసి, బయట కొంచెం వెదర్ చేంజ్ అయిందనమాట, సమ్మర్ స్టార్ట్ అవుతుందన్నా కదా, సరే అట్లా బయటికి వెళ్ళి ఒకసారి వాక్ చేసి వద్దాము అని అనుకున్నా. నేను ఇక్కడ సుధీర్ స్లిప్పర్స్ వేసుకున్నాను అనమాట. అవి చాలా వియర్డ్గా అనిపిస్తున్నాయి. నా కాళ్ళు అయితే సగం వరకే ఉంటాయి దాంట్లో. పొద్దున్నే ఒక్కొక్కసారి సుధీర్ వెళ్ళి ప్లాంట్స్ అన్నీ మార్నింగ్ వాక్ ఖచ్చితంగా ఇక్కడే చేస్తూ ఉంటాడు. తనకు నేచర్ అంటే చాలా ఇష్టం, ప్లాంట్స్ అంటే పిచ్చి. నాకు అంత తెలీదు కూడా, నాకు ఇంట్రెస్ట్ లేదని కాదు కానీ నాకు తెలీదు, జస్ట్ ఎవరైనా చేస్తుంటే చూస్తా, తను ఏమైనా ప్లాన్ చేశాడేమో అని అప్పుడప్పుడు అడిగి చూస్తుంటా అనమాట. మాకు ఇక్కడ బాగా బయట వీడ్ గ్రో అయింది. సో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. సొంత ఇల్లు ఉంటే ఇదొకటి, ఎవ్రీథింగ్ మనమే మెయింటైన్ చేసుకోవాలి, అసలు చాలా కష్టం కూడా. అండ్ మాకు బ్యాక్ యార్డ్ చాలా పెద్దది కదా, సో ఎవ్రీథింగ్ క్లీన్ చేస్తుంటాడు. అమ్మో చాలా వర్క్ ఉంటుంది నేను చేసేదానికంటే. అండ్ ఇక్కడ మొత్తం ఈసారి బెడ్స్ వేసి మొత్తం గ్రో చేయాలనుకున్నాం. ఆల్రెడీ స్ప్రింగ్ ఆనియన్స్ వేసామన్నమాట, అవే వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇంకా కొన్ని ప్లాంట్స్ వేసి ఉండే, కానీ మాకు ఇక్కడ డీర్స్ కూడా ఎక్కువే వచ్చి సగం తిన్నాయి కూడా ఆల్రెడీ. మేము వేయటం అవి తినటం ఇది రొటీన్ లాగా అయిపోతుంది. ఇక వాటి నుంచి తప్పించుకోవాలంటే ఫెన్స్ వేసుకోవాలి. ఇప్పట్లో ఫెన్స్ వేసుకున్న ఐడియా అయితే మాకు లేదు, బట్ ఏదో ఒకటి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. అక్కడ లైట్స్ కూడా అరేంజ్ చేసామన్నమాట అక్కడంతా, బట్ స్టిల్ అవి మామూలుగా అయితే లైట్స్ ఉన్నా ఇంకేమైనా సౌండ్స్ అట్లా ఉన్నా అవి వెళ్ళిపోతాయి, కానీ అవి వస్తున్నాయి అట్లే. అండ్ మా బ్యాక్ యార్డ్ చూడండి ఎంత చెత్త చెత్తగా ఉందో. ఒక వింటర్లో ఇంకా అన్నీ అట్లనే వదిలేసి తర్వాత ఇట్లా అయిపోయిందనమాట. నెక్స్ట్ బ్యాక్ యార్డ్ మేక్ ఓవర్ కూడా ఉంది, ఆ వీడియో కూడా త్వరలో వచ్చేస్తుంది. అండ్ కాసేపు అలా వాక్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసా. వామ్ వాటర్ నేను కూడా తాగాలి కదా, నాది బాయిల్ అయిన వెంటనే తాగను, కాసేపు వదిలేస్తా అనమాట, టూ హాట్ ఉంటుందని. సో జీరా వాటర్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. అప్పుడప్పుడు దీంట్లో నేను బేసిల్ సీడ్స్ కూడా వేసుకుంటుంటా, సబ్జా సీడ్స్ అంటారు వాటిని, బాగుంటాయి మంచిగా, అవి గుడ్ కూడా హెల్త్కి. సో అవి అప్పుడప్పుడు వేసుకుంటా, లేకపోతే ఇట్లాగే ప్లెయిన్ వాటరే తాగుతాను. సుధీర్ ఎప్పుడు చెప్తూ ఉంటాడనమాట నాకు, మార్నింగ్ టైమ్ అసలు మన ఓన్ టైం చాలా హ్యాపీగా ఉంటుంది అంటే టైం స్పెండ్ చేయడం అని. నేను మోస్ట్లీ నైట్ నాకు బిజినెస్ వర్క్ ఎక్కువై కాల్స్ ఎక్కువైనాయి అనుకోండి, మార్నింగ్ ఖచ్చితంగా పడుకుంటా, మళ్ళీ అప్పుడప్పుడు లేస్తా అనమాట. సో దాని తర్వాత ఈరోజు పూజ చేసుకున్న. ఎవ్రీడే సుధీరే చేస్తాడు. నేను స్నానం చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను ఒక్కసారి చేసుకుంటా అనమాట, నార్మల్గా మొక్కుంటా, అప్పుడప్పుడు మళ్ళీ నేను పూజ చేసుకుంటా, నా సాటిస్ఫాక్షన్ కోసం అంతే. రెగ్యులర్గా అయితే సుధీరే చేస్తాడు. మండే రోజు అన్నీ శివుడికి అభిషేకం చేసుకుంటాడనమాట. తను వచ్చి మళ్ళీ చేసుకుంటాడు, అంత లోపల నేనే చేసా ఈరోజు. సో నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తిని నా నార్మల్ వర్క్ వెళ్ళిపోవాలన్నమాట. నేను నైట్ ఒకవేళ బిజినెస్ కాల్స్ ఉంటే
అవి తీసుకొని ఇండియా నుంచి కాల్స్ కదా, నేను ఇండియాని టైమ్స్లో ఒక్కొక్కసారి వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ కూడా నాకు ఇక్కడికి వచ్చిన ప్యాకేజెస్ మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఇంకేమన్నా కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆ ప్రాసెసే నాకు మార్నింగ్ అంతా అదే టైం సరిపోతుంది. వచ్చి ఇంకెవరికైనా ఆర్డర్స్ డెలివరీ చేసే ఉంటే అవి చేసి ఇట్లాంటివన్నీ ప్రాసెస్ చేయాలన్నమాట. సో నేను ఆల్రెడీ ఇక్కడ నేను చూపిస్తున్న లెహెంగా అవుట్ఫిట్ గురించి వీడియో చేశాను ఆల్రెడీ. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మళ్ళీ అక్కడ చెక్ చేయండి. సో వాళ్ళకి నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇంకేమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ ఆల్టరేషన్ కానీ అన్ని సైజెస్ అన్నీ చెక్ చేసుకొని తర్వాత వాళ్ళకు బిల్డింగ్ విత్ ఫొటోస్ కానీ అన్నీ సెండ్ చేస్తానన్నమాట. నెక్స్ట్ వాళ్ళ అడ్రస్ తీసుకొని అప్పుడు కొరియర్ చేస్తుంటాను. ఇవన్నీ కస్టమైజ్డ్ అవుట్ఫిట్సే మ్యాక్సిమం. ఇట్లా అవుట్ఫిట్ ఫోటోషూట్స్ ఏమైనా ఉన్నా నెక్స్ట్ అప్డేట్స్ కానీ మళ్ళీ కాల్స్ చేసి ఇండియా కాల్స్ చేసి వాళ్ళకు డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మాస్టర్స్తో మాట్లాడి ఈ కాల్స్ అన్నీ ఉంటాయన్నమాట నాకు మార్నింగ్ టైంలో. సో ఇంకేమైనా ఫొటోస్ తీసుకోవడం, నా యూట్యూబ్కి ఏమైనా వీడియోస్ చేసుకోవడం, కొన్ని ఇట్లా ఎడిటింగ్వి, ఈ రొటీన్ అంతా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 12 వరకు ఇదే అయిపోతుంటుంది. తర్వాత లంచ్ స్టార్ట్ చేస్తా చేయడం నేను. సో ఇదండి నా మార్నింగ్ రొటీన్. ఆఫ్టర్నూన్ వరకు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇదే చేస్తూ ఉంటా మ్యాక్సిమం నేను. హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి, ఫన్నీ వీడియోస్ ఉన్నాయి, నా బొటిక్ గురించి వీడియోస్ ఉన్నాయి. సో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్, టేక్ కేర్.